ఇవి ఎందుకు ఇట్లా డల్గా ఉన్నాయి మేడం ఇవి అన్పాలిష్ ఐటమ్ కాబట్టి మనకు డల్ షేడే ఉంటాయి. గోల్డ్ జ్యువెలరీ తెలుసు, గోల్డ్ షీట్ జ్యువెలరీ తెలుసు, సిల్వర్ జ్యువెలరీ తెలుసు అండ్ 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ తెలుసు అండి. సో పంచలోహాల జ్యువెలరీ ఎలా ఉంటుందో తెలుసుకోవడానికైతే నేను మా చెల్లెలు ఇద్దరం కలిసి వెళ్ళాము. శ్రీ వెంకట లక్ష్మి జ్యువెలర్స్ దిల్షుక్ నగర్లో ఉంటుందండి ఈ బ్రాంచ్. నమస్తే అండి అందరికీ, నేను మీ సరిత శ్రీనివాస్ని. ఈరోజు జ్యువెలరీ వచ్చేసి పంచలోహాల జ్యువెలరీ. అది ఎలా ఉంటుంది అన్నది అయితే పూర్తిగా డీటెయిల్గా వీళ్ళని అడిగి తెలుసుకుందామండి. ఇక్కడైతే వీళ్ళ దగ్గర అన్ని రకాల జ్యువెలరీ మొత్తం అయితే ఉన్నాయండి. 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కూడా ఉంది వీళ్ళ దగ్గర. వీళ్ళైతే పెళ్ళిళ్ళకి రెంట్కి కూడా ఇస్తారండి ఆ జ్యువెలరీని మాత్రం. సో రెంట్కి ఇచ్చే జ్యువెలరీ ఇక్కడైతే ఉందండి. ఇది చూసారా వింటేజ్ లుక్ అయితే ఎంత బాగుందో, మొత్తం ట్రెడిషనల్ లుక్ అయితే చెప్పొచ్చు కదా. అమ్మమ్మలు నానమ్మలు వేసిన కాలప్ నాటి ఆర్నమెంట్స్ అని అయితే చెప్పొచ్చండి. నెక్లెస్ అండ్ మిడిల్ హారం అండ్ లాంగ్ హారం గాజులతో పాటుగా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి. మీరే చెప్పాలి ఎలా ఉన్నాయి అన్నది. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. వీడియోని అయితే పూర్తిగా చివరి వరకు చూస్తేనే ఇక్కడ ఉన్న ఆర్నమెంట్స్ మీరు చూడగలుగుతారు. వీళ్ళ దగ్గర ఉన్న ఆర్నమెంట్స్ నేనైతే చూపిస్తాను, కానీ ఇక్కడ ఒకే రేట్లో ఉండవండి. ఈరోజు చూసిన రేట్ అనేది రేపు ఉండదు, కాబట్టి నేను చూపించిన రేట్లలో కొంచెం చేంజెస్ అయితే ఉంటాయి. ఎందుకు అని అంటే పంచలోహాలు ఎప్పటికప్పుడు రేట్స్ అయితే మారుతాయండి. సో అందుకనైతే నేను చూపించిన రేట్లలో కొన్ని చూపించాను రేట్స్, కొన్ని అయితే చెప్పలేదు. సో చెప్పిన రేట్లో మళ్ళీ మీరు వెళ్ళి అడగొద్దు అదే రేట్లో ఇవ్వమని, ఎందుకంటే రేట్స్ మారుతాయంట. సో వీళ్ళ దగ్గర ఇలాంటి బుట్టలు కూడా అవైలబుల్గా ఉంటాయండి. మొత్తం ట్రెడిషనల్ లుక్ అయితేనే చెప్పొచ్చు. ట్రెడిషనల్ వేర్కి సంబంధించింది ప్రతి ఒక్కటి వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉంటాయి. బుట్టలు అండ్ చంపస్వరాలు కూడా వీళ్ళ దగ్గర అయితే అవైలబుల్గా ఉంటాయండి. సో మొత్తానికి అయితే షాపింగ్కి వెళ్ళిపోదామా. మనమైతే ఇప్పుడు పంచలోహాలు ఎలా వాడాలి ఏంటి అన్న దాని గురించి అయితే పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందామండి. ఇందులో ఉన్నాయి అన్ని అయితే పాత డిజైన్స్ అండి. గోపితాడు అండి, గోపితాడు నాంతాడు అంటారు. చూపించరా మేడం ఇవన్నీ అన్పాలిష్ అండి. మనకి షైనింగ్ ఇలాగే ఉంటుంది. ఒక్కొక్కరి బాడీ వేరియేషన్ బట్టి కొంతమందికి బ్లాక్ అవుతుంది. అలా బ్లాక్ అయినప్పుడు చింతపండు గానీ, విమ్ లిక్విడ్ గానీ, బేకింగ్ సోడా గానీ పెట్టి బ్రష్ పెట్టి వాష్ చేసుకుంటే మళ్ళీ ఉన్న కలర్ కి వచ్చేస్తుంది. మేడం ఇవి బాడీ అంటే మాక్సిమం అందరికి పడుతుంది మేడం, 100లో ఒకరికి చెప్పలేము. ఇది హీట్ బాడీకి అట్లా అంటారు కదా. హీట్ బాడీ అంటే మేడం పంచలోహం అనేది హీట్ లాగుతుంది హీట్ లాగుతుంది కాబట్టి అది బ్లాక్ అవుతుంది. ఓకే, బ్లాక్ అయినప్పుడు వాష్ చేసుకుంటే మళ్ళీ నార్మల్ కలర్ కి వచ్చేస్తుంది. హీట్ బాడీ అంటే ఒంట్లో వేడి ఎక్కువ ఉంటే మాత్రం కొంచెం ఎక్కువ బ్లాక్ అవ్వడము. ఇంకా వీక్లీ వన్స్ అలా వాష్ చేసుకుంటూ ఉండాలి కంపల్సరీగా. ఓకే, తర్వాత దీని షైనింగ్ అది అట్లాంటివి పోతుంటే మీరు ఏమైనా మళ్ళీ పాలిష్ చేసి మేడం ఇవి అన్పాలిష్ ఐటమ్ పాలిష్ చేపియొద్దు. పాలిష్ ఐటమ్ ఇలానే వాడాలి. ఇది డల్ షేడే ఉంటుంది. మనకి షైనింగ్ లో ఉన్నంత పాలిష్ లో ఉన్న మంది అంటారు ఏంటంటే ఇది వాడుతుంటే షైనింగ్ వస్తుంది అని చెప్పి. అది బాడీ వేరియేషన్ బట్టి ఉంటుంది మేడం. ఇప్పుడు అందరికి షైనింగ్ రాదు, కొంతమందికి వస్తుంది. అదే ఇది నాంతాడే కదా. డబల్ లైన్ మేడం, ఇది డబల్ లైన్ ఇలా వస్తుంది. డబల్ లైన్, అచ్చా డబల్ లైన్. టచ్ లైన్. కాస్ట్ ఎట్లా ఉంటుంది రేట్? లేదు మేడం, డిజైన్ బట్టి పీస్ బట్టే ఉంటుంది. స్టార్టింగ్ అయితే 2500 నుంచి 5500 వరకు ఉన్నాయి. ఓకే, ఇది 3500 ఈ డిజైన్ వచ్చేసి. ఇది ఒక్కొక్క మోడల్ ఒక్కో డిజైన్ ఒక్కో ప్రైస్ ఉంటుంది మేడం. ఇదిగోండి ఇక్కడ ఉంది చూడండి, 3200. ఇదిగోండి ఇది 2500. ఇది వచ్చేసి 2500. ఇది ఎంత సన్నగా ఉంది, చాలా సన్నగా ఉంది. ఇది వెయిట్ ఆపుద్దండి, తీసుకెళ్తాడు కదా మరి. దీని రేట్ వచ్చేసి 3000 అండి. ఈ పంచలోహాల మెయింటెనెన్స్ అయితే పెద్దగా ఏమి ఉండదండి. దీన్ని అయితే ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి. విమ్ లిక్విడ్ కానీ, చింతపండు కానీ, కోల్గేట్ పేస్ట్ కానీ ఇలాంటి వాటితో అయితే క్లీన్ చేసుకోవాలంట. సో చూస్తే మాత్రం రియల్ గోల్డ్ లుక్ అయితే ఉందండి. సో బ్యాంగిల్స్ అయితే చాలా బాగా నచ్చాయి. సో నేనైతే షాపింగ్ చేసేసాను. చూడండి, మీరు కూడా చూడండి, నేను వేసుకొని చూస్తే ఎలా ఉందో. పెళ్ళిళ్ళకైతే చాలా బాగుంటుందండి, పెళ్ళి పిల్లలకి కానీ. అండ్ ఇవి అయితే సింగిల్ స్టోన్ సింగిల్ బ్యాంగిల్స్. ఇదైతే డబల్ లైన్ అండి. సో పింక్ అండ్ వైట్ కలర్స్ కాంబినేషన్తో ఉన్నాయి అండ్ రెడ్ కలర్లో కూడా ఉన్నాయండి. చాలా బాగా నచ్చాయి. చూసారా నా చేతికి వేసుకొని ఉన్నవి ఎంత బాగున్నాయో. వీళ్ళ దగ్గర అయితే ప్రతి ఒక్కటే పెళ్ళికి కావాల్సిన ఐటమ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయంటండి. సో పుస్తల తాడు నుంచి పుస్తెలు కూడా ఉన్నాయి, కాలికి మెట్టెలు ఉన్నాయి, గాజులు ఉన్నాయి,
ప్లెయిన్ గాజులు కూడా ఉన్నాయండి. అండ్ పట్టీలు కానీ, పుస్తెలు తాళ్ళు కానీ ఇలాంటివన్నీ ఉన్నాయండి. ఉంగరాలు ఉన్నాయి. ప్రతానపు ఉంగరం కూడా ఉంటుంది. సో ఇవన్నీ చూపిస్తాను చూడండి. ఇప్పుడున్న బంగారం రేటుకి మనం కొనలేమండి. సో అలాంటి వాళ్ళమైతే ఇవైతే యూజ్ చేయొచ్చు. మంచి యూస్ఫుల్ అని అయితే చెప్పొచ్చండి. సో వీటిని ఎక్కడ పాలిష్ చేసుకోవచ్చు? ఇవి పాలిష్ చేపియద్దండి, ఇలాగే వాడుకోవాలి. నల్లబడితే వాష్ చేసుకోవాలి. మరి వీటి రేట్లు అది ఎట్లా ఉంటాయి? మేడం ఇవైతే 500-600 ఉంటాయి. ఇవైతే 1200. ఇవి 1200. అవునండి. ఇవైతే 500-600లో. అవును. సో దీనికి కలర్ చేంజ్ ఉంది. ఇది ఎందుకు? నార్మల్ అండి. ఇది చైన్ కటింగ్, ఇది హెవీ కటింగ్. ఓకే. సో దానివల్ల ప్రైజెస్ డిఫరెన్స్ ఉంది. అంటే డిజైన్ బట్టి. అవునండి. ఇదైతే తెల్ల అంటే ఐ మీన్ లైట్ గోల్డ్ కలర్ లో ఉంది. పట్టీలండి ఇవి. పట్టీలలో కూడా 2 రకాలు ఉన్నాయి. పాలిష్డ్, అన్‌పాలిష్డ్ పట్టీలు. సో ఇవన్నీ వచ్చేసి దేవుళ్ళ విగ్రహాలండి, ఐడల్స్. సో మన పూర్వీకులైతే ఇత్తడి విగ్రహాలను పూజించేవాళ్ళండి. పాజిటివ్ ఎనర్జీ అనేది వచ్చేది. సో ఇది అయితే పంచలోహాలు కదా! సో వీటిని కూడా పూజించుకోవడానికి చాలామందైతే యూజ్ చేస్తున్నారంట. అంటే పూజిస్తున్నారంట. అందుకనైతే మీకెవరికైనా ఇంట్రెస్ట్ ఉంటుందనైతే వీటిని చూపిస్తున్నాను. ఇవి అయితే బ్యాంగిల్స్ అండి. ఇలాంటివైతే కాలేజ్ పిల్లలకి కూడా వేసుకోవచ్చు. హాఫ్ సారీస్‌కి కానీ, లెహెంగాస్‌కి కానీ, చిన్న పిల్లలకితో సహా పెద్దవాళ్ళ వరకైతే వీళ్ళ దగ్గర కడాలు అనేటివి కానీ, బ్యాంగిల్స్ అని ఇలా సింగిల్ బ్యాంగిల్స్ ఇలాంటివన్నీ అయితే అవైలబుల్ ఉన్నాయంటండి. మగవాళ్ళకైతే బ్రాస్లెట్స్ ఉన్నాయండి. సో చాలా బ్రాడ్‌గా ఉన్నాయి. డిజైన్‌ని బట్టి అయితే వీళ్ళ దగ్గర రేట్స్ అనేది చేంజ్ ఉంటాయి. సో ఇలాంటి డిజైన్స్ అయితే మగవాళ్ళకి అవైలబుల్‌గా ఉన్నాయి. చాలా బాగున్నాయి. పూజ చేసుకోవడానికి కూడా 108 అనేది తులసి మాల కానీ, వైజయంతి మాల కానీ ఏవైనా సరే ఇలా అల్లిస్తారంట. ఇలాంటి కడియాలు కూడా వీళ్ళ దగ్గర అయితే అవైలబుల్ గా ఉన్నాయండి. సో అవే కాకుండా ఇలాంటి ఉంగరాలు కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి. ఇలా దేవుడి రూపంలో కూడా మగవాళ్ళకి ఉంగరాలు అయితే అవైలబుల్ గా ఉన్నాయండి. నరసింహస్వామి కానీ, వెంకటేశ్వర స్వామి కానీ, లక్ష్మీదేవి కానీ, ఆడవాళ్ళకైతే, మగవాళ్ళకైతే విష్ణుమూర్తి కానీ ఇలాంటివన్నీ ఉంటాయండి. సో ఇలా జాతకానికి సంబంధించిన స్టోన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో వీళ్ళ దగ్గర అయితే అన్ని రకాలుగా ఉంగరాలు కానీ ప్రతిదీ ఏదైనా సరే అవైలబుల్గా ఉన్నాయి. ఒకసారి అయితే షాప్కి వెళ్ళి విజిట్ అవ్వండి, విజిట్ అయ్యి చూడండి. అండ్ ఫైనల్గా చెప్పొచ్చేది ఏంటి అని అంటే వీళ్ళ దగ్గర పెళ్ళిళ్ళకి, కిరాయికి అంటే రెంట్‌కి ఇచ్చే ఆర్నమెంట్స్ కూడా అవైలబుల్‌గా ఉన్నాయి. సో ఇప్పుడు మీకు చూపిస్తున్న ఆర్నమెంట్స్ అయితే వీళ్ళు పెళ్ళిళ్ళకి రెంట్‌కైతే ఇస్తారండి. సో ఫైనల్లీగా అయితే ఇదండి షాపింగ్. ఎవరికైనా నచ్చితే మాత్రం విజిట్ అయ్యి చూడండి. అండ్ ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఓపికతో నా వీడియోని పూర్తిగా చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్ అండి.